అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశాఖ సింహాచలం గిరి ప్రదక్షిణ భక్తులకి సౌకర్యార్థం ఉచిత ప్రసాద పంపిణీ కార్యక్రమం అయితే చేపట్టారు. విశాఖ సెంట్రల్ ప్రిజన్స్ విశాఖపట్నం ఈ పోలీసులు అయితే వీళ్ళందరికీ ఉచిత ప్రసాద పంపిణీ అయితే చేస్తున్నారు. మనతో పాటు జైలు సూపరింటెండెంట్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూసుకోవచ్చు? ఈ ప్రసాద పంపిణీ ప్రతి సంవత్సరం చేస్తారా? సార్, ఇది ప్రతి సంవత్సరం గత 10 సంవత్సరాలు బట్టి నిర్విరంగా అలాగే ప్రతి సంవత్సరం మా సిబ్బంది మా సంస్థ తరపున జైలు శాఖ తరపున ఈ కార్యక్రమం అనేది సిబ్బంది సహకారంతో అందరూ కంట్రిబ్యూట్ చేసుకొని వాళ్ళ యొక్క దాతృత్వాన్ని చాటుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేస్తూనే ఉన్నాం. ఇంకా భవిష్యత్తులో కూడా చేస్తూనే ఉంటాం. సార్, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? సుమారు ఎంతమంది భక్తులకు ఏర్పాట్లు చేశారు? దాదాపు సాయంత్రం మాకు ఒక 300 వరకు 3000 మంది వరకు తయారు చేయించాము. సాయంత్రం 7-8 వరకు ఇంకా చాలా పొద్దు ఇంకా కొంతమందికి పెడతాం రాత్రి వరకు. సార్, ఈ ప్రసాద వితరణ కార్యక్రమంలో మీ సిబ్బంది ఎంతమంది పాల్గొన్నారు? సిబ్బంది మొత్తం దాదాపు ఒక 100 మంది వరకు, ఆఫీసర్స్ ఒక 20 మంది వరకు పాల్గొన్నాం. మిగతా సిబ్బంది కానిస్టేబుల్, హెడ్ వార్డర్స్ వీళ్ళంతా కలిపి ఒక 50 మంది వరకు ఉంటారు. వాళ్ళ యొక్క ఫ్యామిలీ పిల్లలు వాళ్ళు కూడా సాయంత్రానికి అందరూ కలిపి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారండి. సార్, ఈ ప్రసాద వితరణ కార్యక్రమం ఏ విధంగా చూసుకోవచ్చు? ఏం చెప్తారు? ప్రసాదవంతంగా భక్తులకి ఆరోగ్యరీత్యా హెల్త్గా ఎనర్జీ కోసం అందరికీ పబ్లిక్లో సర్వీస్ మోటోతో ఇది నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. ప్రతి సంవత్సరం చేస్తున్నారు సార్? ఓకే సార్, ప్రతి సంవత్సరం కూడా ఇది ఒక సర్వీస్ మోటోతో చేయాలనే దృక్పథంతో మా సెంట్రల్ జైలు తరఫున ఇది తయారు చేయించి పంపిణీ చేయించడం జరుగుతుంది. అయితే ప్రధానంగా ఈ భక్తులు ఎవరైతే ఈ గిరి ప్రదక్షిణ చేస్తారో వీళ్ళందరికీ ఈ ఉచిత ప్రసాద పంపిణీ అయితే చేస్తున్నారో విశాఖ సెంట్రల్ ప్రిజన్స్ నుంచి అయితే మన అడివరం వద్ద ఉన్న సెంట్రల్ జైలు ఎదురుగుండా ఒక కౌంటర్ అయితే పెట్టి భక్తుల సౌకర్యార్థం అందరికీ ఈ ప్రసాద పంపిణీ అయితే చేస్తానని చెప్పి సూపరింటెండెంట్ కానీ ఆయా పోలీస్ సిబ్బందికి అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రమణ కుమార్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖ సెంట్రల్ జైలు వద్ద నుంచి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.